వైసీపీకి సంబంధించి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీని పాతాళానికి తొక్కుతానని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడమే కాదు, చెప్పినటువంటి మాటను చేసి చూపించారు. ఈరోజు 11కి వైసీపీకి సంబంధించినటువంటి బలం పడిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే బద్ధ శత్రువుగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ గ్రూపుల్లో ఏం మాట్లాడారు, ఆ గ్రూపుల మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి అనేది మాత్రం ఇంకా ఇంటెలిజెన్స్ వర్గాలు బయట పెట్టలేదు. కానీ భద్రత మాత్రం పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఆయన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈ రెండు అంశాలే కాకుండా ఇటీవల మావోయిస్టులు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ విధానాలు మాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఆ మావోయిస్టుకు సంబంధించినటువంటి అగ్రనేత విడుదల చేసినటువంటి లేఖ కూడా మనకు సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఈ పారామీటర్స్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆయనే గతంలో ఆయన నోటితోనే చెప్పినటువంటి సిచ్యువేషన్, సన్నని బ్లేడ్లతోటి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్.